ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారంలో సమ్మక్క ఆగమనం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గద్దెలపైకి సమ్మక్క రావడంతో ఒక్కసారిగా కరెంట్ పోయింది. దీంతో లక్షలాదిగా జాతరకు పోతెట్టిన భక్తులు కోపోద్రిక్తులయ్యారు. దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై భక్తులు దాడికి దిగారు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఆ టైంలో కారులో మంత్రి లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. మేడారంలో సమ్మక్క ఆగమనం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గద్దెలపైకి సమ్మక్క రావడంతో ఒక్కసారిగా కరెంటు పోయింది. దీంతో లక్షలాదిగా జాతరకు పోటెత్తిన భక్తులు కోపోద్రిక్తులయ్యారు. దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై భక్తులు దాడికి దిగారు. ఇక కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఆ టైంలో కారులో మంత్రి లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మాత్రం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై దాడి జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే చిలకల గట్టు నుంచి కూడా స్వయంగా అమ్మవారు తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా భారీగా అయితే భక్తుల రద్దీ అయితే పెరిగింది. వచ్చేటువంటి క్రౌడ్ అమ్మవారిని చూడాలి, అమ్మవారిని తాకాలని కాన్సెప్ట్ తోటి వీరంతా కూడా 2-3 రోజుల నుంచి అయితే ఇక్కడ విడుదల చేస్తారు. చేసినాక అమ్మవారు వచ్చేటువంటి క్షణాలు చూడాలనే ఉద్దేశంతో వీరంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మంత్రి ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ సంబంధించిన వెహికల్స్ రావడంతో కూడా భక్తులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అమ్మవారు వచ్చే సమయంలో కూడా భక్తులకే నిలబడేంత స్థలం లేదు. ఈ క్రమంలో కాన్వాయ్ తో రావడం ఏంటని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అద్దాలు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైనటువంటి గన్మెన్లు అయితే వారికి సంబంధించినటువంటి డ్రైవర్స్ అయితే అప్రమత్తం కావడం, ఆ వెంటనే మినిస్టర్ అయితే తీసుకురావడం, ఆ తర్వాత కాలినడకన తన రూమ్ కి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిన్న సాయంత్రం సుమారుగా 8:30 ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఉదయం సమయంలో ముందస్తుగానే రావడం, అదేవిధంగా అన్ని చూసుకున్నటువంటి మినిస్టర్స్ వచ్చేటువంటి ప్రాంగణంలో కూడా కొంత అత్యుత్సాహం నిర్వహించడం, అదేవిధంగా భక్తులు ఉన్న ప్రాంగణంలోకి అయితే వెహికల్స్ లో తీసుకురావడంతో కూడా కాస్త భక్తులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అతనిపై దాడికైతే పాల్పడ్డారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమై మినిస్టర్ అయితే బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కాన్వాయ్ అద్దాలు కూడా పగిలిపోయినటువంటి దృశ్యాలు మనం స్వయంగా చూడొచ్చు. అదేవిధంగా ఇంకా కాస్త మాత్రం ఇంకా ఎక్కువైతే మాత్రం పరిస్థితులు వేరే తిరిగి చెప్పి ఒకవైపు మనం భావించవచ్చు. అయితే ప్రస్తుతం అయిన సిచ్యువేషన్ ఏమైనా నియంత్రణలోకి వచ్చిందా? అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? భక్తుల రద్దీ ఈ రోజు బాగా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశంలో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా శ్రీకాంత్? ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతుందని చెప్పచ్చు. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే సుమారుగా 1.5 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అవుతుంది. ఒకవైపు చిలకల గట్టు నుంచి వచ్చేటువంటి ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. మరోవైపు క్యూ లైన్స్ వచ్చేటువంటి ప్రాంగణం జంపనబాగు నుంచి ప్రధానంగా వెళ్ళేటువంటి సాధారణ క్యూ లైన్స్, అదేవిధంగా విఐపి క్యూ లైన్స్ అయితే 2 ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వచ్చే భక్తులను కట్టడి చేయలేటువంటి పరిస్థితి. ఒకనొక సమయంలో తోపులాటలు జరుగుతున్నాయి. మరోవైపు భక్తులు క్యూ లైన్ లో ఉంటూ కూడా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు నుంచి రేపటి వరకు దర్శనం అయితే కొనసాగుతాయి. ఎందుకంటే అమ్మవార్లు గద్దెలపై ప్రతిష్ఠించారు కాబట్టి రేపు సాయంత్రం వనప్రవేశం ఉంటుంది. ఈ క్రమంలో అమ్మవార్లు గద్దెలపై ఉన్నప్పుడు మాత్రమే మనం దర్శించుకోవాలి, అమ్మవారు మొక్కులు ఒప్పజెప్పాలనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ క్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.